మైనార్టీలు ఎంతో కష్ట సమయంలో ఉండగా టీడీపీ మాత్రం స్వార్థ రాజకీయాలు చూసుకుంది. దీనిపై ఇప్పటికైనా టీడీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, లేదంటే ముస్లిం సోదరుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేదాకా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు ఆరోపించారు. ఈ కష్టమైన సమయంలో, ఈ ఇబ్బందికరమైన సమయంలో, సైకలాజికల్ గా మేము ఎంతో నిరాశలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకొని మమ్మల్ని నమ్మించి మా ఓట్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఈరోజు తడిగుడ్డతో మా గొంతు కోసే పని చేసినారు. ఖచ్చితంగా దీని మూల్యం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెల్లించుకోవాల్సింది ఉంటుంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే 20 కోట్ల ముస్లిం మైనార్టీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మరి నితీష్ కుమార్ గారి వైపు చూడడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు సెక్యులర్ లీడర్స్ ఇంత యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొని వస్తుంటే, మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ ని వాళ్ళు అనగదొక్కాలని చెప్పి చూస్తుంటే వీళ్ళిద్దరు మాత్రము ఖచ్చితంగా మైనార్టీల పక్షాన నిలబడతారని చెప్పి అనుకున్నారు. కానీ మొత్తం యావత్ భారతదేశంలో ఉండే మైనార్టీస్ అందరికి కూడా నిరాశలో ముంచేసి ఈ బుల్డోస్ చేసేసి ఈ బీజేపీ అజెండాని మొత్తం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుంది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలా, మీరు సుప్రీంకోర్టులో పార్టీ కావాలా, మీరు ఎన్డీఏ నుంచి బయటికి రావాలా, మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట ముస్లిం మైనార్టీల కోసం కాదు, ఇది భారతదేశ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం